సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలు, విద్యుత్ రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పంచాయతీ ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2027పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, సమావేశంలో ప్రధానంగా సంబంధించిన అంశంపైన కూడా చర్చ జరుగుతున్న సమాచారం. దీంతో పాటు ప్రధానంగా విద్యుత్ రంగానికి సంబంధించిన అంశంపైన కొనసాగుతుంది. ఏదైతే సంబంధించిన మెగావాట్లకు తీసుకొచ్చినట్లుగా అక్కడ దీని కావచ్చు పంపుకి సంబంధించిన అంశాలపైన కూడా ప్రస్తుతం క్యాబినెట్ లో చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఎన్నికలు కూడా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తుంది. ఏదైతే ఈ అంశంపైన కూడా సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పాటు ఏదైతే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ పథకాలకు తోడుగా వచ్చే డిసెంబర్ ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్ లో రైతు భరోసా రోజులను కూడా 50 విషయంలో కూడా ప్రభుత్వం తీసుకోబోతున్న సమాచారం తెలిసింది. మొత్తానికి ప్రధాన ఏదైనా కూడా మరొక 2 రోజులతో పాటు కేబినెట్ సమావేశం సచివాలయంలో కొనసాగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగానే ఇవాళ సాయంత్రం కూడా ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రకటించే అవకాశం నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.